గోపాల జయ జయ రాధా. చాలామంది అడుగుతూ ఉంటారు, భక్తుడు ఎప్పుడూ దేవుని గురించి ఎలా ఆలోచన చేస్తాడు? కానీ నిజం చెప్పాలంటే భక్తుడు ఎప్పుడూ ఆయన గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని దృష్టిలో భక్తి అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు. రాధారమణ హరి గోవింద జయ జయ. అది జీవించే విధానమే భక్తి. రాధారమణ హరి గోవింద జయ జయ. భక్తుడు ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు, జపం చేస్తున్నప్పుడు ప్రతి రోజుని ఒక కొత్త ఆశీర్వాదంగా చూస్తాడు. జయ జయ. ప్రతి చిన్న పనిలోనూ భక్తుడు ఒక నిశ్శబ్దమైన కృతజ్ఞతను చెప్తూ ఉంటాడు. అదే భక్తి. ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా తాగుతున్నప్పుడు అందులో కూడా భగవంతుని చూస్తాడు. ఒక పువ్వుని చూసినప్పుడు లేదా మొక్కని చూసినప్పుడు కేవలం ఒక అందమైన మొక్కను మాత్రమే చూడడు. ఆ దైవిక సృష్టిని, ఆ అద్భుతాన్ని చూస్తూ ఉంటాడు. ఆ అద్భుతంలో తనకు తెలియకుండానే తన తల భగవంతుని కోసం వంచబడుతూ ఉంటుంది. అదే భక్తి. గోవింద జయ జయ గోపాల జయ జయ. భగవంతుని ప్రార్థించాలంటే గుడికి వెళ్ళాలి లేదా విగ్రహం ముందు కూర్చోవాలి. కానీ అవి మాత్రమే కాదు. జయ గోవింద జయ జయ. ప్రతి పని ఒక ప్రార్థన కావాలి. భక్తుడు ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు లేదా సర్దుతున్నప్పుడు కేవలం ఇంటిని మాత్రమే కాదు, భగవంతుని కోసం ఒక పవిత్రమైన స్థలాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా ఉంటాడు. రాధారమణ హరి. అతను ఎవరికైనా సహాయం చేసినప్పుడు కేవలం ఒక మంచి పని మాత్రమే చేయడం లేదు, ఎదుటివాడులో ఉన్న ఆత్మతో పాటు ఉన్నటువంటి పరమాత్మని కూడా చూస్తూ ఉంటాడు. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధార. కాబట్టి మనమందరం కూడా ఎప్పుడూ దేవుని గురించి అదే పనిగా ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు. ఆయనకు నచ్చే విధంగా మనం జీవిస్తే చాలు. ప్రతి చిన్న విషయంలోనూ ఆయన ఉనికిని మనం చూడాలి. ఎందుకంటే నిజమైన భక్తి కేవలం ఆలోచనల్లో ఉండదు. మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతునికి ఇష్టమొచ్చిన పనులు చేయడంలోనే ఉంటుంది. హరే కృష్ణ. గోవింద జయ జయ రాధారమణ